అంటేనే గ్రూపులు, గొడవలు, విభేదాలు. ఆ నియోజకవర్గంలో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. వర్గాలుగా విడిపోయిన నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ కేసులతో పార్టీ పరువును బజారుకి ఈడుస్తున్నారు. ఇలాంటి పంచాయతీలను పరిష్కరించడం టీపీసీసీకి తలనొప్పిగా మారింది. ఆ స్థానంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ప్రత్యర్థిని ఐక్యంగా ఎదుర్కోవడానికి బదులు కొట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మినిస్టర్ లైట్ తీసుకోవడాన్ని క్యాడర్ క్వశ్చన్ చేస్తోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఘర్షణకు దిగిన నేతలెవరు? ఈ పంచాయతీపై హస్తం పార్టీలో జరుగుతున్న చర్చలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కాంగ్రెస్ లో గ్రూపులు కామన్, గొడవలు, విభేదాలు లేకపోతే వింత. పార్టీలో ఎంతమంది నేతలు ఉన్నారనేది లెక్క కాదు, ఎన్ని వర్గాలు ఉన్నాయన్నదే ముఖ్యం. కొట్టుకుని రచ్చ చేస్తేనే రాజకీయం. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. వర్గపోరు తారస్థాయికి చేరింది. 10 మంది లేని పార్టీ లీడర్లు గ్రూపులుగా విడిపోయి బజారున పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో క్యాడర్ బిక్కముఖం వేస్తూ దిక్కుతోచని స్థితిలో ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు లాంటి బలమైన ప్రత్యర్థి ఉన్న సిద్దిపేటలో విపక్షంపై ఐక్యంగా పోరాడాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు కీచులాటలతో వీధికెక్కుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం, పార్టీ నేత గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, తాడూరి శ్రీనివాస్, జి శ్రీనివాస్, బొమ్మల యాదగిరి వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు. అంతేకాదు, మండలానికో 4-5 గ్రూపులు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చినా వీరి వైఖరి మాత్రం మారలేదు. ప్రజల, కార్యకర్తల సమస్యలు పట్టించుకోవాల్సింది పోయి గొడవలకు దిగడాన్ని చూసి అందరూ తలలు పట్టుకుంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న సమయంలో కలిసికట్టుగా సత్తా చాటేలా వ్యూహరచన చేయాల్సిన నేతలు విపక్షం బలపడేలా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ క్యాడరే విమర్శిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ కాంగ్రెస్ నేతలు లేరు. గత ఎన్నికల్లో పవర్లోకి రావడంతో నేతల సంఖ్య కొంత పెరిగింది. గ్రూపులతో ప్రత్యర్థికి కోవర్టులుగా మారి పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ మీటింగ్ పెట్టినా సవ్యంగా సాగదు, గొడవలతో ఘర్షణలకు దిగుతారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, పార్టీ నేత గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అధికార పార్టీ ప్రతిష్టను మంట కలిపింది. చిన్నకోడూరులో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గాలు పోలీస్ కేసులు పెట్టుకోవటం టీపీసీసీ దృష్టికి వచ్చింది. ఈ పంచాయతీని పరిష్కరించే బాధ్యతను సిద్దిపేట కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మైనంపల్లి హనుమంతరావుకు అప్పగించింది. జరిగిందేదో జరిగింది. దాడికి పాల్పడ్డ వ్యక్తి బాధితుడికి సారీ చెప్పాలని సూచించారు మైనంపల్లి. కానీ తగ్గేదేలే, క్షమాపణ చెప్పేదేలే అంటూ హరికృష్ణ వర్గం మొండికేయటంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక మైనంపల్లికి మైండ్ బ్లాంక్ అయింది. చేసేది లేక చివరకు మైనంపల్లి హనుమంతరావు స్వయంగా క్షమాపణలు చెప్పి ఇకనైనా గొడవలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. కానీ ఇరు వర్గాలు ససేమిరా అనటం కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతోంది. సిద్దిపేట స్థానిక నేతల వైఖరితో హస్తం పార్టీ క్యాడర్ విసిగి వేసారిపోయింది. కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న ఇతర పార్టీల నేతలు లోకల్ లీడర్లను సంప్రదించకుండా నేరుగా మైనంపల్లి హనుమంతరావు దగ్గరకు వెళుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూనే సిద్దిపేట కాంగ్రెస్ ను కోవర్టుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. ప్రతి సమాచారం మాజీ మంత్రి హరీష్ రావుకు లీక్ చేస్తున్న వారిని పసిగట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాంటి వారిని పక్కన పెడితేనే మంచిదని అంటున్నారు. లేకపోతే పార్టీ భ్రష్టు పట్టుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు. కానీ ఇద్దరు సిద్దిపేట కాంగ్రెస్ గొడవలను పట్టించుకోవడం లేదు. దీంతో క్యాడర్ నొచ్చుకుంటోంది. సిద్దిపేట హస్తం పార్టీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.